హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అండి. దానికోసం అయితే అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ తీసుకొని తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరిగేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకంతా పట్టించి ఒక పావుగంట సేపు, అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ లోపైతే కడాయి పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం సాజీర వేసుకోవాలి పోపుకి. దాంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుంటే ఇంకా పక్క స్టవ్ మీద నేనైతే ప్యాన్ పెట్టి మసాలా రెడీ చేసుకుంటున్నా. దానికోసం ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, జీడిపప్పు, 2 మిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు, రాతి పువ్వు, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అవి చల్లారుతుంటాయి. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి కడాయిలో. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. నేనైతే కాస్ట్ ఐరన్ కడాయిలో వండుతున్నా. దీనివల్ల కూరకైతే మంచి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నాన్ స్టిక్ అంటే ఐరన్ వాటిలలో వండుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కలిపెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా చల్లారిపోయింది. దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వాటర్ పోసుకొని మంచిగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు చికెన్ కూడా చూడండి మంచిగా ఉడుకుతుంది. మనం నాన్ స్టిక్లో చికెన్ ఉడకడానికి, ఐరన్ దాంట్లో ఉడకడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మంచిగా బాయిల్ అవుతుంది చికెన్ అయితే. ఇందులో ఇట్లా వాటర్ బయటకు వచ్చినాయి చూడండి. మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనిస్తూ ఉండాలి కర్రీని. ఇట్లా చూడండి ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి చిక్కగా వస్తుంది కర్రీ. చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందరం చికెన్ వండుతూనే ఉంటాం రెగ్యులర్గా, కానీ ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇష్టంగా తింటాం కదా మనం కూడా, బోర్ కొట్టకుండా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అన్నమాట. వండే విధానం ఒకటే అయినా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానంలో ఉంటుంది. టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది దాన్ని బట్టి కాబట్టి. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఇట్లా చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా సిమ్లో ఉడకనిస్తూ ఉండాలి. ఇంకా అయిపోయినట్టే దాదాపు చికెన్ అయితే ఉడికిపోయింది మంచిగా. ఇది పుదీనా రైస్లోకి కానీ, బగారన్నంలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ. ఇక చూడండి ఇట్లా ట్రై చేయండి. నచ్చిందా మీకు?